దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం పంచుకోవటం చాలా సంతోషము. మీరందరూ ఎంతో ఇంట్రెస్ట్గా మరి వాక్యం వింటున్నారు. ఇందుని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. 4 స్టోరీస్ చెప్పాలి. 4 స్టోరీస్ కాదు, 3 స్టోరీస్ ఉన్నాయి, 4 ఉన్నట్టున్నాయి. ఆ స్టోరీస్ చెప్పేస్తే ఈ బుక్ అయిపోతుంది. రేపటి దినము విశ్రాంతి దినము కాబట్టి విశ్రాంతి దినం అంతకుముందు నేను మీకు ఏదైతే వాక్యాలు చదవమన్నానో అది చదవండి. దాని మీద రేపు ప్రసంగం చెప్పటం ఉంటుంది. ఎల్లుండి లాస్ట్ డే ఆఫ్ జూన్ మంత్ 30 తారీఖు, ఆ రోజు సండే రోజు ప్రశ్నల జవాబులో కార్యక్రమం ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఈ వారంలో చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే, హెల్త్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే, ఈవెన్ దో ఆకుపంచర్కి సంబంధించిన డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఆకుపంచర్ది బుక్ రాస్తున్నాను, ఇంగ్లీష్ది అయిపోతుంది. ఓన్లీ ఫైర్ ఎలిమెంట్ మీద రాస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఎలిమెంట్. అప్పటి వరకు మీకు అవి వచ్చేస్తాయి. మీకు రేపు కూర్చొని మొత్తం తెలుగు వర్షన్లో రాస్తే సరిపోతుంది. రైట్, మంచిది. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి, మనం చూద్దాం. ఓపెన్ చేయి. చెప్పులతో పాటు కాళ్ళు పెరిగినాయి. ఒకానొక దినమున ఒక సహోదరుడు స్మిత్ విగిల్స్వర్త్ గారిని భోజనమునకు ఆహ్వానించాడు. అతని ఇంటికి చేరిన తర్వాత అతడు 2 కాళ్ళు లేనివాడని దైవజనుడు తెలుసుకున్నాడు. 2 కాళ్ళు లేని స్థితి దైవజనుడు హృదయంలో పిండి వేసినది. విగిల్స్వర్త్ అతన్ని తేరిచూచి, రేపు మీరు కొత్త చెప్పులు కొనుక్కొని రండి అని చెప్పాడు. దైవజనుని మాట కాళ్ళు లేని సహోదరునికి వింతగా అనిపించినది. కాళ్ళు లేని నాకు చెప్పులు ఎందుకు, ఆయన నన్ను ఎగతాళి చేస్తున్నాడని తలంచాడు. అయితే విగిల్స్వర్త్ మాత్రం అలాగూ చెప్పలేదు. ప్రభువా తన మాట ప్రకారం స్వస్థపరచుటకు శక్తి గలవాడై ఉన్నాడని విశ్వాసంతో అలాగూ చెప్పాడు. భోజనం చేసిన తర్వాత విగిల్స్వర్త్ వెళ్ళిపోయాడు. కాళ్ళు లేని సహోదరునికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. దేవుని ఆత్మ అతనితో, నా దాసుడైన విగిల్స్వర్త్ చెప్పిన ప్రకారం నువ్వు చేయవలను అంటూ ఆజ్ఞాపించాడు. నా దాసుడైన విగిల్స్వర్త్ అని ఆత్మ చెప్పిన మాట ఆ సహోదరుని హృదయంలో నాటుకొని పోయింది. కాబట్టి వెంటనే లోబడటానికి తీర్మానించుకున్నాడు. తెల్లవారిన తర్వాత అతడు లేచి చెప్పుల షాపుకు వెళ్ళాడు. షాపు తెరిచే వరకు కనిపెట్టాడు. షాపువాడు రాగానే లోపలికి వెళ్ళి, నాకు చెప్పులు ఇవ్వండి అని అడిగాడు. షాపువాడు, అయ్యా మీకు కాళ్ళు లేవు కదా, మీకు ఏ సైజు చెప్పులు ఇవ్వాలి అంటూ ప్రశ్నించాడు. ఆ సహోదరుడు 1 నిమిషం సంశయించి, విశ్వాసం ధర 8 అంగుళముల చెప్పులు ఇవ్వండి అని నలుపు రంగులోనే కావాలని అడిగి తీసుకున్నాడు. అతడు షాపులో నుండి బయలుదేరడానికి ముందుగానే చెప్పులు చేతిలో తీసుకున్నప్పటికీ నుండి అతని యొక్క 2 కాళ్ళు ముందుకు పెరగడం మొదలయ్యాయి. ఎంత ఆశ్చర్యం! అతడు కొన్న చెప్పులు కొత్తగా పెరిగిన ఆ కాళ్ళు సరిపోయాయి. కొత్త కాళ్ళు, కొత్త చెప్పులు అతనికి ప్రభు దయచేసినందుకు అతడు ఎంతగానో ఆనందించి ప్రభువును మహిమపరిచినాడు. గొప్ప అద్భుతము తమ షాపులో జరిగినందుకు ఆ షాపు వారు కూడా ఆనందించారు. మన ప్రభువు అద్భుతములు చేయువాడు. ఆయన ఇంకా మారలేదు, ఆయన ఎప్పుడునూ మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. విగిల్స్వర్త్ గారిని ఎవరో అడిగారట, రోజు ఎంతసేపు మీరు ప్రార్థిస్తారు అని. అప్పుడు ఆయన, నేను దినమెల్లా ప్రార్థనలోనే ఉంటాను, ప్రతిసారి అరగంటకు పైగా ప్రార్థించుచున్నాను.
ప్రార్థించకుండా అరగంట సేపు కూడా ఉండను అని జవాబిచ్చాడట. సేవ మధ్యలోనూ ప్రసంగించుచుండగాను తరచుగా ప్రార్థించుట ఆయనకు వాడుకగా ఉండేది. ప్రార్థనే నా జీవితము, ప్రార్థనే నా ఊపిరి, లోకంలో నేను ఎక్కువగా ఆశించేది ప్రార్థనా జీవితమే, ఇదే నా విజయ రహస్యమని చెప్పుచుండేవాడు. అద్భుతములకు తాళము చెవి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. రైట్, మనం ఈ స్టోరీలో మనం చూస్తే మరి స్మిత్ విగిల్స్వర్త్ గారు మంచి సేవ చేశారు. వాళ్ళ మంచి సంఘం ఉన్నది, ఇప్పుడు వారు లేరు. అయితే స్మిత్ విగిల్స్వర్త్ గారి జీవిత చరిత్ర పుస్తకము మీకు దొరుకుతుంది, అది అంతా కూడా మీరు చదవండి. స్టార్టింగ్లోకి వెళ్ళి చాలా చాలా బలమైన ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఎవరైనా దైవజనుల పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు మీరు రాసుకోండి. కొంతమంది దైవజనులు ఇప్పుడు కూడా ఉన్నారు, యూట్యూబ్లో కనిపిస్తారు, వాళ్ళ పేర్లు కూడా అప్పుడప్పుడు చెప్తాను. వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, వాళ్ళ వాక్యం కూడా మీరు వినొచ్చు. మనం విశ్వాసంలో బాగా బలపడతాం. ఇక్కడ మనం చూస్తే స్మిత్ విగిల్స్వర్త్ వారి పరిచర్యలో మనం వెళ్ళినప్పుడు, ఆయన ఒక దగ్గర పరిచర్యకి వెళ్తే ఒకరు భోజనానికి పిలిచారు, అక్కడ వెళ్ళారు. ఆయన చాలా ప్రేమ చూపిస్తాను, ఆయనకేమో కాళ్ళు లేవు. మరి కాళ్ళు తెగిపోయినాయో, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లో పోయినాయో, లేకపోతే ఎవరైనా నరికేసిర్రో, ఏమైందో మనకు తెలియదు. ఇక్కడైతే లేదు, మొత్తానికైతే ఆయన కాళ్ళు మాత్రం లేవు. 2 స్టిక్స్ పట్టుకొని ఆయన నడవాలి. అయితే ఆయన కోసం పాపం ఈయన ప్రార్థన చేస్తే దేవుడు విగిల్స్వర్త్ గారికి బయలుపరిచాడు, చెప్పేసాడు నువ్వు రేపు చెప్పులు కొనుక్కో అని. ఈయన ఒకటేసారి షాక్ అయిపోయాడు. అదేంది దైవజనుడు చెప్పులు కొనుక్కోమంటాడు, నాకేమో చెప్పులే లేవు కదా. డౌట్ పడ్డాడు. ఆ రోజు రాత్రి నిద్ర రాలేదు. సరే అని చెప్పి అనుకుంటే ప్రేయర్ చేస్తే దేవుడు అతనితో మాట్లాడాడు. నా దాసుడైన విగిల్స్వర్త్ చెప్పిండు కదా, నువ్వు చెయ్యి. ఇక ఆ మాట బలంగా ఆయన మనసులో ఉండటం బట్టి సరే ఆ మాట వినిన తర్వాత ఓకే అని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఆయనకు నిద్ర వచ్చింది, పడుకొని పొద్దున్న లేచి డైరెక్ట్ షాప్ ఓపెన్ కాకముందు అక్కడికి వెళ్ళిపోయాడు. షాప్లో ఫస్ట్ కస్టమర్ ఈయననే. ఫస్ట్ బోని. అక్కడ షాప్లో ఉన్న ఆ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో, సార్ మీరు ఎందుకు వచ్చారంటే నేను చెప్పుల కోసం వచ్చిన అంటే, ఏ సైజ్ అని అడిగిండు ఆయన. ఈయనకు చెప్పులు లేవు కదా, ఏ సైజ్ అని అంటే ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈయన ఏదో ఆయన హైట్కి ఆయన పర్సనాలిటీకి 8వ నంబర్ అని చెప్పేసిండు. సరే అని చెప్పి తీసుకున్నాడు. ఆయన ఆ చెప్పులు తీసుకుని అక్కడ డబ్బులు పే చేసిన తర్వాత ఆ చెప్పులు సంకలో పెట్టుకొని వస్తూ ఉన్నప్పుడు మెల్లగా ఈయన కాళ్ళు పెరగటం, కాళ్ళు మళ్ళీ రెడీ అవ్వటం ఆయన గమనించిండు అనమాట. హల్లెలూయా. అయితే ఒక్కటేసారి ఏమైపోయిందంటే ఆశ్చర్యం అంటే, ఇంటికి వచ్చే వరకు కాళ్ళు వచ్చేసినాయి. చాలా సంతోషంలో ఆ కాళ్ళు చెప్పులు పెట్టుకుంటే ఆ చెప్పులు కరెక్ట్గా సరిపోయాయి ఆయనకి. గొప్ప అద్భుతం అనమాట. తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు, అరే ఆయనకు చెప్పులు లేవు కదా. ఒక ఐడెంటిఫికేషన్ ఏమంటే ఆయన కాళ్ళు లేనోడు, పేరు అంత గుర్తుండదు కానీ ప్రతి వ్యక్తి ఆ కాళ్ళు లేనోడు అని చెప్పేటోడు. ఇప్పుడు అందరితో పాటు ఆయన ఏమైపోయాడంటే సమానంగా మారిపోయాడు. ఆయన కాళ్ళు వచ్చినాయి మొన్న కాళ్ళు వచ్చినాయి చూడు, అలాంటి వ్యక్తి అని చెప్పి ఆయన పేరు మారిమోగిపోయింది, ఆయన మారిపోయాడు. హల్లెలూయా. ఆ షాపు చెప్పులు ఇచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. తర్వాత ఆ షాపు కూడా ఇంకా ఎక్కువ గిరాకీ పెరిగిపోయి ఉండొచ్చు, నేను పలానా దగ్గర షాప్ కొన్న అడ్వర్టైజ్మెంట్ కూడా చేసి ఉండొచ్చు నా అంచనా ప్రకారం. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈ వ్యక్తి విశ్వాసంతో ముందుకు అడుగు వేశాడో దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసంతో అడుగు పెట్టరు. విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. మనం అంతకుముందు కూడా ఒక స్టోరీ మనం విన్నాము. ఆ స్టోరీ ఏంది అని అంటే, నేను చెప్పినానో మీకు చెప్పినానో లేదో గుర్తులేదు, సరే మళ్ళా చెప్తాను. వరంగల్లో ఒక ఫ్యామిలీ ఉండే అని నేను చెప్పిన, ఇదే క్లాస్లో చెప్పిన. వాళ్ళకి పిల్లలు లేరు, 8 సంవత్సరాలు అయిపోయింది. డాక్టర్స్ చెప్పారు మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పారు. ఈ దైవజనుడు, ఈ బుక్ రాసిన రచయిత చాలా భారం కలిగి ప్రేయర్ చేసి ఆయన ఒక ఆలోచన ఇచ్చిండు. మీరు రోజు ఎవ్రీ మంత్ బేబీ ఒక బట్టలు కొనుక్కుంటూ ఉండండి అని చెప్పారు. వాళ్ళు అది ఏదో నచ్చింది వాళ్ళకి, భార్యాభర్తలు, సరే అని చెప్పి వాళ్ళు విశ్వాసంతో ఎవ్రీ మంత్ బేబీ బట్టలు కొనటం మొదలుపెట్టారు.
కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే కరెక్ట్గా వాళ్ళు అబ్బాయి బట్టలే కొనేటో ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆమెకి అబ్బాయి పుట్టిండు. తర్వాత ఆమె ఏదైతే డ్రెస్ కొన్నదో అదే డ్రెస్ వేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా. దీన్ని అంటారు విశ్వాసము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. అన్ని మెడిసిన్స్ కంటే కూడా పవర్ఫుల్, అన్ని విషయాల కంటే కూడా పవర్ఫుల్ ఏంది అంటే విశ్వాసం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన చేస్తేనే సరిపోదు, విశ్వాసంలో మనం ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే విశ్వాసంలో బాగా ఎదుగుతారో వారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. కాబట్టి దేవుని ప్రేమించు వారలారా, విగిల్స్వర్త్ వారి జీవితంలో ఎక్కువగా విశ్వాసం ఉంటుండే. ఆ విశ్వాసము బైబిల్ తరచుగా చదవటం వల్ల వచ్చింది. ప్రభావం కూడా ఎక్కువ ఉంటుండే. అది ప్రార్థన చేయటం వల్ల వచ్చింది. హల్లెలూయా. రోజు ఎంతసేపు మీరు ప్రేయర్లో గడుపుతారని చెప్పి ఆయనకి ఇంటర్వ్యూ చేస్తే, నేను అరగంటకు మించి ప్రార్థన చేస్తాను, అరగంటకు నేను ప్రేయర్ చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు ఒకటే తెలుసు, ఒకటి బైబిల్ రీడింగ్, ఇంకొకటి ప్రేయర్ చేయటం. అసాధారణమైన పరిచర్య ఆయన చేసిండు. ఎవరు అంటే విగిల్స్వర్త్ గారు. వారి జీవితం చాలా ధన్యము. ఆయన ఎప్పుడు కూడా తన ప్రసంగంలో చెప్పేవాడు, ప్రార్థనే నా జీవము, ప్రార్థనే నా ఊపిరి. లోకంలో నేను ఏదైనా బాగా ఆశించేదంటే ఓన్లీ ప్రేయర్ చేయటం. డేవిడ్ లివింగ్స్టన్ అనే అయ్యగారు ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని ముగించుకున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ప్రేయర్ చేస్తూ మోకాల మీద ఉండి ప్రేయర్ చేస్తూ ఆయన ప్రాణం వెళ్ళిపోయింది. గొప్ప ధన్యత. కొంతమంది వాక్యం చెప్తూ వాళ్ళ ప్రాణాన్ని వదిలేశారు. దాన్ని బాగా ఇష్టపడ్డారు. వాళ్ళు కూడా ప్రభా నేను ప్రేయర్ చేస్తూ నా ప్రాణం వదలాలి అని చెప్పి వాళ్ళు అట్లనే ప్రార్థన చేశారు. దేవుడు కూడా వాళ్ళకి అదే ఇచ్చారు. బిల్లీ గ్రహం గారు 99 సంవత్సరాలు బ్రతికి చాలా గొప్ప సేవ వాళ్ళు చేసారు. చాలామంది ఇంటర్వ్యూ చేశారు ఆయనకి, మీ సీక్రెట్ ఏంది అని అంటే, నా సీక్రెట్ 3 అని చెప్పిండు. 3 విషయాలు నా లైఫ్లో సీక్రెట్, ఇది నేను చేస్తా అన్నాడు. అందరు ఆతురతగా చూస్తారు ఏం చెప్తాడు అని. సీక్రెట్ నెంబర్ 1 ఏంటంటే ప్రేయర్ అన్నాడు. సీక్రెట్ నెంబర్ 2 ఏంటంటే మళ్ళీ ప్రేయరే అన్నాడు. సీక్రెట్ నెంబర్ 3 ఏంటంటే మళ్ళీ ప్రేయరే అన్నాడు. అంటే ప్రేయర్ చేయటమే నా సీక్రెట్ అన్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నెక్స్ట్ అంశంలో చూద్దాము. త్రాచుపాము దేవుని సేవకుని కాపాడింది. దైవజనుడైన డేవిడ్ బ్రెయినార్డ్ గారు గొప్ప ఆత్మ తీవ్రత కలిగి దేవుని దాసుడు. అతడు ఎల్లప్పుడూ నేను ఒంటరిగా నా గదిలో ప్రార్థన గడుపుటే ప్రీతికరం అని చెప్పుచుండేవాడు. ప్రపంచంలో అత్యంత క్రూరులైన నరమాంస భక్షకులు రెడ్ ఇండియన్స్ని ప్రభు తట్టు తిప్పడంలో అతడు జయం పొందాడు. తన 21వ ఏట ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు. 25వ ఏట రెడ్ ఇండియన్స్ మధ్యకు సేవకు వెళ్ళాడు. 29వ ఏట ప్రభువునందు నిద్రించాడు. అతడు చేసిన సేవను గూర్చి, అతడు సాధించిన ప్రతిఫలం గూర్చి చరిత్రకారులు ఇలా అన్నారు: 70 మంది సేవకులు 70 సంవత్సరాలు కలిసిన సేవ కంటే డేవిడ్ బ్రెయినార్డ్ 4 ఏళ్లలో చేసిన సేవయే గొప్పది అంటూ సాక్ష్యం ఇచ్చారు. ఒక దినము డేవిడ్ బ్రెయినార్డ్ గారు తన గదిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఎలాగైనా డేవిడ్ బ్రెయినార్డ్ చంపాలని రెడ్ ఇండియన్స్ ప్రణాళిక వేశారు. అప్పుడు వారు కర్రలతోనూ కత్తులతోనూ ఆయన పూరి గుడిసెకు సమీపించారు. అప్పుడు వారు చూసిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసినది. అదేమిటంటే, డేవిడ్ బ్రెయినార్డ్ మోకరిస్తూ ప్రార్థిస్తుండగా ఒక తాచుపాము చుట్టుకొని పడగ విప్పి బ్రెయినార్డ్ వైపు చూస్తూ ఏ క్షణంలోనైనా కాటు వేయడానికి సిద్ధంగా ఉండడమును వారు కన్నులారా చూశారు. వచ్చిన వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని, మనం చంపే పని లేకుండానే నాగదేవత వారిని చంపునని చెప్పుకొని వెనుదిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన కొన్ని నిమిషాలకే ఆ విషసర్పం డేవిడ్ బ్రెయినార్డ్కి ఏ అపాయము తలబెట్టకుండానే అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యము! క్రూరులైన ఎర్ర ఇండియన్స్ చేతిలో నుండి తన దాసుని తప్పించడానికి దేవుడు తన విషసర్పంను వాడుకున్నారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది: నీకు అపాయము ఏదియో రాదు. కీర్తనలు 91:10. దేవుని నమ్మకస్తులైన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. తనకు ప్రార్థన చేయు వారందరినీ ఎడల
ఆయన దయ చూపించు దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి మీరు ఈ దినము ప్రార్థించారా? రైట్, మంచిది. మనం డేవిడ్ బ్రెయినార్ గారి గురించి మనం ఒకసారి ఆయన గురించి చెప్పాను. చాలా గొప్ప దైవజనుడు. ఆయనకి క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆ బ్లడ్ క్యాన్సర్లో కూడా చాలా భారం కలిగి ఆయన సేవ చేశాడు. తను చేసిన ప్రతి విషయము తన డైరీలో రాసుకునేటోడు. ఆ డైరీ చదివి చాలామంది గొప్ప సేవకులుగా మారారు, గొప్ప వ్యక్తులుగా సవాళ్ళుగా ఉన్నారు. 21 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన బాప్తిజం అనుభవంలోనికి వచ్చాడు. 25 ఇయర్స్ ఆయనకి వచ్చినప్పుడు సేవకు వెళ్ళాడు. కరెక్ట్ 29 ఇయర్స్లో ఆయన చనిపోయాడు. ఒక ఫుడ్ కోసం, ఒక రొట్టె కోసం కొన్ని వందల మైళ్ళు దూరం వెళ్ళాలి. తాగే నీళ్ళ కోసం వందల మైళ్ళు గుర్రం మీద వెళ్ళి తెచ్చుకునేటోడు, తినేటోడు. అంత దూరం ఎందుకు పోవాలని అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండటం. మరి అక్కడున్న సరైన ఫుడ్ సరిగా లేక, వాతావరణం సరిగా లేక ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, అట్లా ఆయన చనిపోయాడు. చాలామంది రెడ్ ఇండియన్స్ని రక్షించాడు. రెడ్ ఇండియన్స్ ఎవరు అంటే అమెరికన్స్ అన్నమాట. అమెరికన్స్ని ఫస్ట్ రెడ్ ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు. రైట్, చాలా ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప పరిచర్య జరిగింది, అనేక మంది రక్షింపబడ్డారు. అంటే దాని వెనకాల డేవిడ్ బ్రెయినార్ గారి పరిచర్య కూడా ఉంది. అయితే కొంతమంది దైవజనులు ఆయన డైరీ చదివి అక్కడ చెప్పిన సాక్ష్యం ఏంటంటే 70 మంది సేవకులు 70 సంవత్సరాలు కలిసి సేవ చేస్తే ఆ సేవ కంటే కూడా డేవిడ్ బ్రెయినార్ గారి 4 ఏండ్ల సేవ చేసింది గొప్ప అని చెప్తారు. అంటే అంత భారం కలిగిన సేవ చేసిండు. చాలా వేదనతో, చాలా శ్రమతో, తినటానికి సరిగా తిండి లేదు, రాత్రుల్లో నిద్ర లేదు. ఆయనకు బట్టలు ఉతికే వాళ్ళు ఎవరు లేకుండే, పూరి గుడిసెలో ఉండేవారు. బాగా చల్లని ప్రదేశము. ఆ చల్లని ప్రదేశంలో కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే చెమట వచ్చేది. అంత భారం కలిగి ఆయన ప్రేయర్ చేసిండు, సేవ కూడా చేసిండు. హల్లెలూయా. అయితే అప్పుడులో చాలామంది మారిపోతారు అని చెప్పి ఆ రెడ్ ఇండియన్స్ కొంతమంది మాంత్రికులు, వాళ్ళు మనుషుల్ని తినేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళ మధ్యలో ఈయన సేవ చేసి వాళ్ళని రక్షించాడు. ఈయనను చంపాలని చెప్పి కొంతమంది మనుషులు ఈయన దగ్గరకు వచ్చినప్పుడు అనుకోకుండా ఏమైపోయిందంటే, దేవుని ప్రియమైన వారలారా, వెంటనే ఆయనను చంపడానికి వాళ్ళ గుడిసెకు వచ్చారు. ఆ గుడిసె లోపల ఈయనను చంపాలంతే. ఈయన మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒక పెద్ద తాచుపాము మొత్తం పడగ విప్పి ఈయనను ఎప్పుడు కరిచేద్దామా అని చెప్పి ఈయన వెనకలనే ఉన్నది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, మైండ్ పోయింది. అరే, మనం చంపే లోపలనే ఈ పాము చంపేస్తుంది, నాగదేవత చంపేస్తుంది కదా అని చెప్పి వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయారు. యాక్చువల్గా అయితే పాము చంపాలా, కానీ ఆ పాము కూడా చంపకుండా ఏం చేసిందంటే ఆ పాము కూడా డిసపియర్ అయిపోయింది. అంటే నా ఉద్దేశం ప్రకారం మరి ఎవరైనా ఆ పాముని పంపించినట్టున్నారు మంత్రాల చేత. కానీ నా ప్రార్థనలో ఉండటం బట్టి ఆ పాము కూడా వెళ్ళిపోయింది. ఆ పాముని వాడుకొని దేవుడు ఏం చేసిందంటే ఆ మనుషులకు భయపెట్టించి వారికి పని లేకుండా దేవుడు వాళ్ళని డైవర్ట్ చేసి తన సేవకుని తాను రక్షించుకున్నాడు. నీకు ఏ అపాయం రాదు అని బైబిల్లో ఉంది. నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పి బైబిల్లో ఉంది. ఏ అపాయము నీ గుడారముకు సమీపించదని బైబిల్లో ఉంది. ఇవన్నీ వచనాలు, ఈ వాక్యాలు డేవిడ్ బ్రెయినార్ గారి జీవితంలో జరిగింది. అట్లా చాలాసార్లు దేవుడు అతన్ని రక్షించాడు. లోయలో పడిపోవాల్సి ఉండే, తర్వాత నరమాంస భక్షకులు చంపాలని చెప్పి ఈయన తరిమినప్పుడు కూడా అప్పుడు కూడా దేవుడే రక్షించాడు. ఈయన పేషెంట్ అయి ఉండి ఒక 4 సంవత్సరాలు సేవ చేసి చనిపోయాడు. ఆయన సేవలో జరిగిన మూమెంట్ ఒక బుక్లో రాసుకునేటోడు. ఆయన చనిపోయాడు. ఆయన బుక్ చదివే డేవిడ్ లివింగ్స్టోన్ అనే వ్యక్తి స్కాట్లాండ్ నుంచి ఆఫ్రికాకు వెళ్ళి ఆఫ్రికా కోసం ఆహుతి అయిపోయాడు. ఆయన బుక్ చదివే విలియం కేరీ గారు ఇండియాకు వచ్చి ఇండియాని మొత్తం షేక్ చేసిండు. మనం తెలుగు బైబిల్ చదువుతుందంటే విలియం కేరీ వల్ల. ఈయన డైరీస్ కూడా మనకి బైబిల్ హౌస్లో దొరుకుతుంది. సింపుల్గానే ఉంటుంది, ఏం ఉండదు, చిన్న చిన్న మ్యాటర్లే ఉంటుంది. కానీ అది చదివిన తర్వాత ఏదో ఒక కొన్ని పేజెస్ అయితే మనకి ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది అన్నమాట. హల్లెలూయా.
దానికి కారణం ఆ డైరీలో అయిన కన్నీటి ప్రార్థన ఉన్నది. చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకొక స్టోరీ విందాము. అద్భుతముల పుట్ట ఈ దైవజనుడు. ఈ ప్రపంచంలో పాము లేని దేశము ప్రసిద్ధి చెందిన దేశం ఐర్లాండ్. దీనికి గల కారణములు దైవజనుడు హెచ్కే ఫ్రాన్సిస్ గారు ఒక అద్భుతమైన వాస్తవ గాథను తన ప్రసంగంలో వివరించారు. దానిని మీకు అందించుచున్నాను. హెచ్కే ఫ్రాన్సిస్ గారు అంటే మేము పోయిన బెరాకా పాస్టర్ గారు. ఈయన గురించి చెప్పాను, నేను ఈ స్టోరీ కూడా చెప్పాను. అయినా ఇందులో ఇంకేదైనా కొత్తగా ఉందేమో చూద్దాం. ఒక బీద విధవరాలు తన ఇంటి నుండి ముందు బహుగా ఏడ్చుచున్నదట. అటువైపుగా వెళుచున్న దైవజనుడు ఆమె వైపు తిరిగి, ఆమె ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగాడు. ఆమె అతని వైపు తిరిగి, అయ్యా, ఈరోజు ఉదయం ఒక పాము నా కుమార్తెను కాటు వేసింది. నా కుమార్తె చనిపోయిందని చెప్పింది. కనికరంతో చలించిపోయిన దైవజనుడు, అమ్మా, నీ కుమార్తెను కాటు వేసిన పాము ఎటు వెళ్ళింది అని అడిగాడు. ఆమె, ఆ పాము అదిగో ఆ పొదలోనికి వెళ్ళింది అని చూపించింది. దైవజనుడు వెంటనే ఆ పొద వైపుకు నడిచి అందులోకి దూరి ఎంతో కష్టపడి ఆ పామును వెతికి పట్టుకొని దానిని బయటకు తీసుకొని వచ్చాడు. ఆ పాము తన చేతితో ఎత్తి పట్టుకొని, ఓ ఏ సర్పమా, నీవును నీ జాతి వారును ఇంకా పాములకు చెందిన మరి ఏ జాతియు ఈ దేశంలో ఉండడానికి అనుమతి లేదు. యేసు క్రీస్తు నామంన ఆజ్ఞాపించుచున్నాను అంటూ దానిని గిరాటు వేశాడు. అతని చేతిలో నుండి విసిరివేయబడిన సర్పము అల్లంత దూరంలో పడిపోయి వెంటనే అది చనిపోయింది. అప్పటి నుండి ఆ దేశంలో పాముల జాతి అనేది కనిపించడం లేదట. ఆ విధంగా ఐర్లాండ్ పాము లేని దేశంగా ప్రసిద్ధి చెందినది. కనికరంతో నిండిన దైవజనుడు ఆ తల్లి వైపు తిరిగి, అమ్మా, చనిపోయిన నీ కుమార్తె ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆమె, అయ్యో, ఇదిగో వచ్చి చూడుము అని చెప్పి చనిపోయిన తన కుమార్తెను చూపించింది. అతడు మోకాలుని ఆమె వైపు తిరిగి, చిన్నదాన, యేసు క్రీస్తు నామంలో లేమ్మని నీతో చెప్పుచున్నాను అని ఆజ్ఞాపించాడు. వెంటనే చనిపోయిన చిన్నది కన్నులు తెరిచి లేచి కూర్చున్నది. ఆ గొప్ప అద్భుతం ఆ దేశపు ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆ దేశంలో ఎంతో ఘనపరచబడినది. అనేక మంది ప్రజలు ప్రభు వైపు, యేసు వైపు తిరిగి రక్షణ పొందారు. పరిశుద్ధుడైన ఒక గొప్ప దైవజనుని పేరు సెయింట్ ప్యాట్రిక్. అతని పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విస్తారమైన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించారు. మరి ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చనిపోయిన ఒక యువకుడు 10 దినముల సమాధిలో ఉంచబడ్డాడు. అతడు ఆ దేశంలో ఏలుచున్న రాజుగారి యొక్క కుమారుడు. రాజుగారు అతన్ని పిలిచి, నీవు ఎన్నో అద్భుతములు చేయుచున్నావట. నీ గురించి నేను కొంతకాలం వింటూ ఉన్నాను. నీ కుమారుని నీవు నీ దేవుని పేరట ప్రార్థన చేసి లేపగలవా అని సవాలు విసిరాడు. దైవజనుడైన ప్యాట్రిక్ గారు, అది దేవుని చిత్తము అని జవాబిచ్చారు. రాజు తన సైనికులతో కూడా దైవజనుని వెంట తీసుకొని సమాధుల తోటకు వెళ్ళాడు. అప్పుడు ప్యాట్రిక్ గారు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, ఆయన జీవం నాలో నుండి బయలుదేరుచున్నది అంటూ బిగ్గరగా చెప్పసాగాడు. అతడు నిలబడి ఆ సమాధిని త్రవ్వించి లోపలున్న శవపేటకు బయటకు తీసి దానిని తెరిపించాడు. భయంకరమైన దుర్వాసన అందులో నుండి వచ్చుచుండగా, యవ్వనుడా, యేసుక్రీస్తు నామమున లేచి నిలబడు అంటూ ప్యాట్రిక్ ఆజ్ఞాపించాడు. అక్కడ ఏమి జరుగుతుందో తెలుసా? ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. దైవజనుడు ఆశ్చర్యపడి, ప్రభువా, నీవు శరీరధారిగా ఉన్న దినములలో 4 రోజుల నుండి సమాధిలో ఉన్న లాజరును లేపావు. ఇప్పుడు అది 10 దినములు కిందట సమాధిలో ఉన్న యువకుని నీవు నా ద్వారా లేపావు. ఇది ఎంత గొప్ప అద్భుతం అంటూ యేసు దగ్గర తన సంశయాన్ని వెళ్ళబుచ్చాడు. అప్పుడు ప్రభు ఇలాగ అతనితో చెప్పాడు, నా కుమారుడా, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు క్రియలను చేయును, వాటికంటే మరి గొప్పవి చేయునని నేను నా గ్రంథంలో చెప్పలేదా అని అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ప్రపంచం కదిలించు దేవుని హస్తము మన ప్రార్థన కదిలించినట అతిశయోక్తి కాదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా,
సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు. మరి ఆయన పేరు మీద చాలా స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ దో చర్చెస్, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఆయనని బాగా నమ్ముతారు. నేను చెప్పిన ఆయన గురించి ఒకసారి, కానీ మళ్ళీ ఇక్కడ స్టోరీ ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఫిన్లాండ్ అనే దేశము, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఫిన్లాండ్. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ కలిస్తే బ్రిటిష్ దేశం. అప్పుడు ఐర్లాండ్ అనేది చాలా చిన్న దేశం. ఇప్పుడు కూడా ఐర్లాండ్ అనే దేశం ఉంది. రెడ్ ఇండియన్స్, తెల్ల జాతి ప్రజలు అందులో ఉంటారు. ఆయన మంచిగా ప్రార్థనలో ఉండి మంచి ప్రార్థన వీరుడు సెయింట్ ప్యాట్రిక్ గారు. ప్రార్థన అంటే ఓన్లీ మోకాల మీద ఉండి చేయటం ఒకటే తెలుసు. హల్లెలూయా. అయితే ఆయన మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన బయటికి వెళ్తూ ఉంటే ఒక విధ్వరాలు వచ్చింది. బాగా ఏడుస్తూ ఉంటే ఈయన కనికరం అనిపించి, అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అయ్యా, నా కూతురు చనిపోయింది, నేను కొడుకు చనిపోయిందని చెప్పినాను, ఇక్కడ కూతురు చనిపోయిందని ఉన్నది. నా కూతురు చనిపోయింది, ఒకటే కూతురు అంటే ఈయనకు కూడా చాలా బాధ అనిపించింది. ఎట్లా చనిపోయిందంటే ఒక పాము ఆ కూతుర్ని చంపేసింది. ఈయనకు విపరీతమైన రోషము, పౌరుషం, కట్టలు తెంచుకొని వచ్చింది. వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది పాము అంటే చూపించింది జాగా. సరే అని చెప్పి ఈయన ఆ పొదలలో వెళ్ళి ఎక్కడో అక్కడి నుంచి పోయి ఆ పామును పట్టుకొని వచ్చాడు. ఆ పామును పట్టుకొని ఆ పాముతో మాట్లాడుతున్నాడు. ఓ పామా, సర్పమా, నువ్వు కానీ నీ జాతి కానీ ఎప్పుడు ఈ దేశంలో ఉండద్దు అని చెప్పి అటు ఇటు తిప్పి దాన్ని ఎత్తేసిండు. ఎత్తేయంగానే పాము చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడ నుంచి పాము జాతి అనేది మరుగైపోయింది. పాములన్నీ వెళ్ళిపోయినాయి ఆ దేశంలోకి వెళ్ళి ఈయన మాట పలకటం బట్టి. తర్వాత ఆమె దగ్గరకు వచ్చి, ఆ పాము చచ్చిపోయిందమ్మా, నేను చంపేసిన. మీ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది అంటే ఈరోజే చనిపోయింది, ఇంకా సమాధి చేయలే అన్నారు. మీ అమ్మాయి ఏడు ఉందంటే ఇక ఈడు ఉందని చూపించింది. ఆ అమ్మాయి దగ్గర పోయి మోకాల మీద ఉండి కొద్దిసేపు ప్రార్థన చేసి, చిన్నదాన యేసుక్రీస్తు నామములో లేవు అన్నాడు. ఆ లేవు అనే మాట శబ్దం రాగానే ఆమె లేచి కళ్ళు తెరిచింది. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. తర్వాత వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. విశ్వాసం బలపరచబడ్డది. హల్లెలూయా. దాని తర్వాత అట్లా చాలామందిని లేపిండు ఆయన. 6 నెలలు చనిపోయిన వ్యక్తి 6 నెలలు అయితే కూడా ఆయన లేపుకుంటూ వచ్చాడు. ఐర్లాండ్కి ఒక రాజు ఉండేవాడు. ఆయనకు యేసుప్రభు అంటే నమ్మకం లేదు, కానీ ఈయన గురించి వింటూ ఉన్నాడు. ఎక్కడ పోయినా అంతా ప్యాట్రిక్ గారు వచ్చారు, నాకు అదైంది ఇదైందని సాక్ష్యాలు చెప్తుంటే ఈయనను పిలిపించి ఆయనకు పెద్ద నమ్మకం లేకుండే, కానీ జస్ట్ ఏదో ఒక ఆశతో, నువ్వు ఇట్లా చచ్చిపోయిన వాళ్ళని చాలామంది లేపుతున్నావు అంట కదా అని అంటే, ఇది దేవుని చిత్తం, అది నాదేం కాదని అన్నాడు. మరి నా కొడుకు కూడా చనిపోయాడు, యవ్వనస్తుడు, మరి నువ్వు లేపగలుగుతావా అంటే, దేవుని చిత్తం, నన్ను అక్కడ తీసుకుపోండి, లేపుతా అన్నాడు. సైనికుల్ని తీసుకొని వెళ్ళాడు. ఆ సమాధి పెట్టె చూపించారు. ఆ సమాధి పెట్టె అంతా ఓపెన్ చేసి సమాధి ఓపెన్ చేయగానే భయంకరమైన చాలా బ్యాడ్ స్మెల్ అనేది అక్కడ బయటకు వచ్చింది. యవ్వనస్తుడు ఆ యేసుక్రీస్తు లేవు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, ఆయనలో ఉన్న జీవం నాలోకి వెళ్ళి ప్రవహిస్తుందని అనుకుంటూ అది లేవమని చెప్పంగానే ఆ చచ్చిపోయిన శవం లేచి కూర్చుంది. హల్లెలూయా. రాజు కూడా ఈయన దగ్గర బాప్తిజం పొందిండని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఐర్లాండ్లో దేశంలో మనం చూస్తే పాములు లేని దేశం ఏదైనా ఉందంటే ఒక ఐర్లాండే అనమాట. దానికి కారణం ఈ దైవజనుడు చేసిన ప్రార్థన. ఎప్పుడైనా సెయింట్ ప్యాట్రిక్ గారి పుస్తకం ఇంగ్లీష్లో దొరికిన, తెలుగులో అయితే కష్టమే, ఆయన పుస్తకం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే కూడా నాకు దొరికితే కూడా నేను అది ఇంగ్లీష్లో చదివి నేను తెలుగులో చెప్తా దాన్ని. చాలా గొప్ప దైవజనుడు. అద్భుతాలు, స్వస్థతలు అనేవి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ సెయింట్ ప్యాట్రిక్ గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా 4 రోజులు కుళ్ళిపోయిన లాజర్ని నువ్వు లేపావు, 10 రోజులైన రాజు వాళ్ళ కొడుకుని నేను లేపాను నీ ప్రార్థన ద్వారా, నువ్వు లేపినందుకు వందనాలంటే, అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలను చేయును, వాటికంటే గొప్ప క్రియలను చేయునని నా గ్రంథంలో నేను చెప్పలేదా అన్నాడు. హల్లెలూయా.
యేసుప్రభు చెప్పారు, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనము యేసయ్యను నమ్మినాము, చాలా గొప్ప కార్యాలు చేయగలము. మన విశ్వాసంతో ముందుకు వెళ్తే, ప్రార్థనలో మనం ముందుకు వెళ్తే అట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చూస్తాము. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి లైఫ్లో ఏదైనా సాధించటానికి విశ్వాసంతో ప్రార్థనలు వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్, నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. యుద్ధ భూమిలో సామ్యేలు. రైట్. ఒక భక్తి కలిగిన తల్లికి సామ్యేలు అనే ఒక ఏకైక కుమారుడు ఉన్నాడు. అతడు ప్రభువునందు విశ్వాసము విధేయత కలిగిన వాడు. బాల్యం నుండి తల్లి యొక్క విశ్వాసపు అడుగులను వెంబడించుచు దేవుని వాక్యమునకు లోబడుచు నడుచుకునేవాడు. తన తల్లి వాక్యము చేతను ప్రార్థన చేతను ఒక రక్షణ కంచె అతని చుట్టూ వేసినది. ప్రభువు అతన్ని ఆశీర్వదించి ఒక సైనికునిగా లేవనెత్తాడు. అతడు మొదట దేవునికిని, తదుపరి తన తల్లికిని మరియు పై అధికారులను మంచి విధేయత కలిగి నడుచుకునేవాడు. ఒకానొక దినమున అకస్మాత్తుగా జరిగిన యుద్ధంలో అతడు పాల్గొవలసి వచ్చినది. శత్రువులు భయంకరంగా విరుచుకుపడ్డారు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. శత్రువులు వేసిన బాంబులు తన ప్రక్కనే పడుతున్నాయి. తమ సైనిక బృందం వారి ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడుతున్నారు. ఈలోపు శత్రువులు వేసిన బాంబు వలన తమలోని కొందరు గాయపడ్డారు. ఒక సైనికుడికైతే తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయి మరణంతో పోరాడుచున్నాడు. అంతలో తమ బృందములోని అధికారి, సామ్యేలు, నువ్వు వెళ్ళి రక్తంలో పోరాడుచున్న మన వాణిని తీసుకొని రమ్ము అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. సామ్యేలు ఎంత మాత్రమును తన అధికారి యొక్క మాటలను పట్టించుకున్నట్లే ఉన్నాడు. అధికారి తీవ్రమైన కోపంతో మండిపడ్డాడు. అంతలో తన చేతి వాచి చూసుకొని 3 గంటలు నేలపై ప్రాకుతూ వెళ్ళి గాయపడిన తన తోటి సైనికుని తీసుకొని వచ్చాడు. యుద్ధం ముగిసింది. జయము వీరికే దక్కింది. ఆ తర్వాత ప్రభుత్వం వారు ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. వీరోచితంగా పోరాడి ధైర్య సాహసాలను చూపించిన సైనికులకు రివార్డు ఇస్తున్నారు. సామ్యేలు వంతు వచ్చింది. సామ్యేలు, నువ్వు వెంటనే కమాండర్ ఆజ్ఞకు ఎందుకు లోబడలేదు? మాటి మాటికి నీ వాచ్ ఎందుకు చూసుకుంటున్నావు అని ప్రశ్నించాడు జనరల్. సార్, నేను నాతోటి వీర సైనికుని రక్షించడానికి ఎదురు చూస్తున్నాను. ఒకవైపు శత్రువులు బాంబు వేస్తున్నారు, మరోవైపు కమాండర్ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. అప్పుడు టైం మధ్యాహ్నం 2:30 గంటలు కానుంది. నా తల్లి నా కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తుంది. నా తల్లి నా కోసం మోకరించే సమయం ఆసన్నమైన వెంటనే నేను ముందుకు వెళ్ళి నా స్నేహితుడిని రక్షించడం జరిగింది. ఇది నా ధైర్యము, నా సాహసము కానే కాదు, నా తల్లి చేసిన ప్రార్థనకు ప్రభు ప్రతిగా నాకు ఇచ్చిన జయము అని వివరణ ఇచ్చాడు. అందుకు ఆ జనరల్ ఆశ్చర్యపోయాడు. అతడిని అభినందించి సత్కరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన మనల్ని కాదు, సుదూరంలో ఉన్న మన ప్రియుల్ని కూడా క్షేమంగా కాపాడుతాయి. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. కీర్తనలు 91:7. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఈ వాక్యంలో మనం చూసినాము. మరొక మంచి స్టోరీ మనము ఇక్కడ విన్నాము. మరొక సైనికుడు, వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనా పరులు. మరి అక్కడ సైన్యంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కమాండర్ ఆయనకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే 3 అయిందో వెంటనే ఆయన వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించడం మనం ఇక్కడ గమనించాం. ఆయన ధైర్యం ఏంటంటే, మా అమ్మ 3 నుంచి 4 గంటల వరకు ప్రేయర్లో ఉంటుంది, ఆ ప్రేయర్లో నాకు ఏం కాదు అని చెప్పి ఆయన విశ్వాసం. హల్లెలూయా. అంటే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, ప్రార్థన అనేది ఒక కంచుకోటగా పనిచేస్తూ ఉంటుంది. ఏదో రకంగా మనల్ని కాపాడుతుంటుంది.
ప్రార్థన చేసేటప్పుడు దానికి ఒక టైం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో వారికి కూడా తెలవాల, ఆయన ఈ టైంలో ప్రేయర్కి వెళ్ళిపోతాడు, ఎవరితో మాట్లాడు, ఏం చేయడు, ఒక గంట సేపు 2 గంటల్లో ఆయన ప్రేయర్కి ప్రాధాన్యత ఇస్తాడు అని తెలవాల. హల్లెలూయా. మనం కూడా అట్లా ఒక టైం మనం ప్రేయర్ కోసం మనం పెట్టుకోవాలి. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఇంకో స్టోరీ ఉంది. ఇది చెప్పేస్తే నా జన్మ ధన్యమైపోతుంది. చిన్న కాళ్ళకు చిన్న బూటు, పెద్ద కాళ్ళకు పెద్ద బూటు. మంచిగా ఉంటుంది స్టోరీ. దైవజనుడైన బ్రదర్ జేసీ బేవింగ్టన్ గారు పేదలకు బట్టలను సేకరించి పంచిపెట్టేవాడు. ఆయన సంఘంలో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. ఎంత కష్టమైనా ఆమె ఎవరికి చెప్పేది కాదు. ప్రభువునందు విశ్వాస జీవితం కలిగి ఆనందించుతూ ఉండేది. శ్రమలను, కష్టములు విశ్వాసంతో జయించుతూ ఇతరులకు ఆమె ఇచ్చే మెట్టులోనే ఉండేది. ఒకానొక ఆదివారము ఆమె ప్రార్థనకు వెళ్ళలేదు. కారణం ఏమిటో తెలుసుకుందామని బేవింగ్టన్ గారు ఆమె ఇంటిని దర్శించాడు. అప్పుడు ఆమె తన పిల్లల బట్టలు ఉతుకుతూ ఉన్నది. తాను ధరించి ఉన్న చెప్పులు బాగా అరిగిపోయాయి. చలికాలమునకు బొత్తిగా పనికిరానివని ఉండుట దైవజనుడు గమనించాడు. ఇంటికి వచ్చి ఒక కొత్త బూట్లు జత కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కేవలం ఒక జత కొరకు 11 గంటలు ఎడతెగక ప్రార్థించాడు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రభు అతనికి దర్శనంలో ఒక కొత్త జత బూట్లను చూపించాడు. ఇక కొంత సమయం నిద్రించి 7 గంటలకు మరలా నిద్ర నుండి మేల్కొన్నాడు. దేవుడు జవాబిచ్చుచున్న నిశ్చయత అతనికి హృదయం ముందు కలిగినది. సంతోషంతో అల్పాహారం పుచ్చుకున్నాడు. ఆ దినపు కూటమైన తర్వాత ఒక సహోదరి తన యొద్దకు వచ్చి, అయ్యా, నేను ఉదయం నా చెప్పులు కొనుక్కున్నాను. ఒకటి వేసుకొని చూస్తే సరిగ్గా సరిపోయింది. ఇంటికి వచ్చి రెండవ దానిని వేసుకొని చూస్తే అది మొదటి దానికంటే 2 అంతలు పెద్దదిగా ఉన్నది. కనుక మీకు ఇచ్చేస్తున్నానండి అని అన్నది. బేవింగ్టన్ నేను అడిగిన బూట్లు ఇవే అయి ఉండవచ్చునని వాటిని ఆశతో అందుకున్నాడు. మరి ఒక సహోదరి పిలిచి ఈ బూట్ల జతను ఆ పేద విధవరాలకి ఇమ్మని పంపించాడు. ఈ సహోదరి ఆ విధవరాలు ఇంటికి వెళ్ళి ఆమెతో, అమ్మ, మీకు ఒక కొత్త బూట్లు జతను తెచ్చాను, కానీ మరొకటి దానిని కంటే 2 అంతలు పెద్దదిగా ఉన్నదని చెప్పింది. అది విని ఆమె ఎంతో సంతోషంతో ఏ కాలు పెద్దది అని ఆతృతతో అడిగినది. ఎడమ కాలు అని ఈ సహోదరి చెప్పినది. ఆమె మరింత సంతోషపడి, నా పాదంలో ఒకటి పెద్దది, మరొకటి చిన్నది అని నా దేవునికి బాగా తెలుసు. ఆయన కృతజ్ఞాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నానని గొప్ప శబ్దంతో దేవుని మాట మహిమ పరిచినది. నిజముగా ఆమె ఎడమ కాలే పెద్దది. ప్రియమైన దేవుని బిడ్డ, మన ప్రార్థనలకు యేసు ప్రభు ఎంత ఖచ్చితంగా జవాబు దయచేయును. ఆయన యందు మీరును విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు మీకు ఆశ్చర్యకరంగా జవాబు దయచేయును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అమ్మయ్య, బతుకు ధన్యమైపోయింది. రైట్. ఈ స్టోరీ మనం చూస్తే, ఈ స్టోరీ అసలు లాస్ట్ స్టోరీ కాదు, దీన్ని ఆపేసిన నేను లాస్ట్లో చెప్పాలని చెప్పి. అయితే మనం విన్నాం బేవింగ్టన్ గారు అమెరికాలో మంచి సేవ చేస్తున్నారు. ఆయన మీద కూడా ఒక పుస్తకం ఉంది, అది కూడా చెప్తాను. మండే స్టార్ట్ చేద్దాం దాని మీద. అయితే ఆయన సంఘంలో వెళ్తూ ఉంటాడు. పేదవారి కోసం బట్టలు, చెప్పులు ఇవన్నీ కూడా సేకరించి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళ చర్చిలో ఒక ఆమె ఉంది, విధవరాలు. ఆమెకు 3 పిల్లలు, మంచి ప్రార్థనా పరులు, మంచి విశ్వాసం ఉంది.
ఎప్పుడు సండే చర్చ్కి వస్తున్నా ఆమె ఆ రోజు రాలే. ఈమె ఎందుకు రాలేదు తెలుసుకోవడానికి ఈయన ఇంటికి పోయాడు. ఆమె బట్టలు ఉతుకుతుంది. అక్కడ ఫారెన్లో చెప్పులు, సాక్సులు ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది, షూజులు. ఎందుకంటే చలి చాలా ఎక్కువ ఉంటుంది. చెప్పులన్నీ అరిగిపోయాయి ఆ షూస్. ఈయనకు చాలా బాధ అనిపించింది. నేను ఎట్లయినా ఆమె కొత్త షూజులు ఇప్పించాలని చెప్పి ఆయన ఇంటికి వచ్చి రావటంతో దాదాపుగా ఆమె కోసం 11 గంటలు విజ్ఞాపన ప్రార్థన చేసిండు. ఆ ఒక్కటే అంశం కోసం ప్రార్థన చేయటం, బతిమలాడుకోవటం, గోజాటమే దాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు. ప్రార్థన చేసిన తర్వాత దాదాపు 11 అవర్స్ ఆయన కంటిన్యూస్గా ప్రేయర్ చేసిండు. దేవుడు అతనికి ఒక దర్శనంలో కొత్త బూట్లు ఆయన దగ్గర ఎవరో తీసుకొస్తున్నట్టు ఆయన చూసిండు. హ్యాపీ అయిపోయినా, దేవుడు చూసుకుంటాడు, నా ప్రేయర్కి కన్ఫర్మేషన్ వచ్చి పడుకున్నాడు, తిన్నాడు. ఇక ఒక దగ్గర ప్రేయర్కి వెళ్తే ఒక ఆమె వచ్చి, అయ్యా మీరు బూట్లు వాళ్ళకి వీళ్ళకి ఇస్తారంట కదా, నేను 2 జతల బూట్లు తీసుకొని వచ్చాను. ఈ 2 జతల బూట్స్లో ఒకటేమో నాకు సరిపోయింది, ఇంకోటేమో సరిపోతలేదు. నాకంటే 2 అంతలు పెద్దగా ఉంది అది, అందుకే నేను వేసుకుంటలేను. అప్పుడు అరే ఇది ఆయనకు కూడా తెలియదు. ఆ డబ్బా పట్టుకొని దానికి ప్రేయర్ చేసి, ఇట్లా మన సిస్టర్ ఉంది కదా, సిస్టర్కి పోయి నువ్వు ఇచ్చేసాయని అన్నాడు. ఆమెనే పోయి మళ్ళీ ఆ పలానా విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఉన్నది, అమ్మ నేను మీకోసం బూట్లు తెచ్చాను అని చెప్పి ఒక మాట చెప్తుంది. ఆ మాట ఏంటంటే, ఈ బూట్లో 2 బూట్లు ఉన్నాయి ఈ డబ్బాలో. అందులో ఒక బూట్ ఏమో పెద్దగా ఉంటుంది, ఒక బూట్ ఏమో చిన్నగా ఉంటుంది. మరి ఇది మీరు తీసుకుంటారా అని అడిగితే ఆమె ముందే అంటుంది, ఏ సైజు ఏ కాలు బూట్ ఉంటుంది, లెఫ్ట్ ఎడమ కాలు పెద్దగా ఉంటుంది, కుడి కాలు చిన్నగా ఉంటుంది. ఆమెకు నిజంగా ఎడమ కాలే పొడుగ్గా ఉంటుంది, ఒక కాలు పొడుగ్గా ఉంటుంది, ఒక కాలు పొట్టిగా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. కొంతమందికి ఉంటుంది అట్లా. వాళ్ళు ఏం చేస్తారు అంటే షాపులలో బూట్లు కొనుక్కోరు, కొత్తగా చేపిస్తారు అన్నమాట. అయితే ఈమె ప్రార్థన చేసింది. బేవింగ్టన్ అనే దైవజనుడుగా ప్రేయర్ చేశాడు. బూట్లు కావాలని ప్రేయర్ చేశాడు, కానీ ఏం బూట్లు కావాలని అడగలేదు. ఆమెకు బూట్లు ఇప్పి ప్రభు అని ప్రేయర్ చేసిండు. ఆమెకి ఎలాంటి బూట్స్, ఎలాంటి షూస్ అవసరమో దేవుడు అలాంటి షూజే ఇప్పించిండు. హల్లెలూయా. అట్లా కాకుండా ఈయన పోయి షూజులు తీసుకొస్తే సరిపోకపోతుండే. ఈయన ప్రేయర్ చేయటం వల్ల దేవుడు ఆమె కోసం స్పెషల్గా షూజులు తీసుకొని రావటం, అందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఆ పెద్దది ఈమెకి రావటం, చిన్నది ఇంకొక కాలుకి రావటం ఒక మహా అద్భుతం అన్నమాట. ఇక్కడ బేవింగ్టన్ గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘస్థురాలకి షూజులు కొనుక్కోవడానికి, షూజులు రావడానికి దాదాపుగా 11 గంటలు ఆమె ప్రార్థన చేసింది. హల్లెలూయా. మామూలు విషయం కాదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవునికి తెలుసు ఎవరికి ఏం కావాలి, ఏ ఇంటికి ఏ దైవజనుడిని పంపించాలి, ఏ వ్యక్తికి ఎలాంటి వాక్యం చెప్పాలి, ఏ వ్యక్తిని ఎలా దర్శిస్తే ఏమైతే అన్నీ దేవునికి తెలుసు. ఎవరిని ఎక్కడ వాడుకోవాలి, మనం జస్ట్ ఏంటంటే ఆయన ఏ రూట్ అయితే చూపిస్తున్నా రూట్లో వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అలా దేవుని ప్రియమైన వారలారా, మరి ఈ గ్రంథంలో అయితే దాదాపుగా 62 స్టోరీలు ఉన్నాయి. ఒక్క స్టోరీ కూడా వదలకుండా నేను చెప్పేశాను. దాదాపు ఒక 15 రోజులు ఏమైనట్టుంది ఈ గ్రంథము స్టార్ట్ చేసి. 15 రోజులు, దాదాపు 3 వారాలు ఏమైంది. చాలా మంచి గ్రంథము ఇది. 70 రూపీసు. బ్రదర్ జి డేవిడ్ పాల్ గారు ఈ గ్రంథాన్ని రచించారు. భక్తుల జీవితంలోని ప్రార్థన జయములు ఉంటుంది బైబుల్ బుక్ హౌస్లో. కాకినాడలో రామారావుపేటలో ఉంటుంది, విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, రాజమండ్రి కూడా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది, వైజాగ్ వాళ్ళకు కూడా గాజువాక దగ్గర, దాని తర్వాత ఒక హోటల్ ఉంటుంది, అక్కడ కూడా బైబుల్ ఒక 4-5 ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు దయచేసి మీరు కొనుక్కోండి. ఈ పుస్తకాల్ని మీరు చదివి ధ్యానం చేయండి. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి మీరు అందరూ విన్నారు, సంతోషపడ్డారు. మళ్ళీ ఈ స్టోరీస్ మనం మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడైనా ఈ స్టోరీస్ మళ్ళీ రిపీట్ చేయటం మొదలవుతుంది. బేవింగ్టన్ గారి గురించి ఒక పుస్తకం ఉన్నది, అది కూడా తీసుకురావాలి.
ప్రార్థన వల్ల 100 విజయములు అని చెప్పి ఇంకొక బుక్ కూడా ఉంది. అది 100 రూపాయలు, ఇది ఒక 60 రూపాయలు. అవి కూడా నేను కొనుక్కొని మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు రోజుకొక 3-4 గంట కూడా దాదాపు ఒక 3 నెలలు ఈజీగా వస్తుంది. మనం విశ్వాసంలో బలపడటానికి ఈ స్టోరీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. నేను ఈ స్టోరీస్ మీకు చెప్పటం వల్ల కూడా చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను. అదే నేను చదివి ఉంటే ఇంత విషయాలు దీంట్లో ఇంత ప్రత్యక్షత రాదు. నా లోపల ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు ప్రత్యక్షత వస్తుంది. మనం ప్రిపేర్ అయ్యి చెప్పేది ఏముండదు. ఇప్పుడు చెప్పిన లాస్ట్ స్టోరీ కూడా ఇప్పుడే విన్నా, నేను ఇప్పుడే చూసిన. అది ఆ రోజు చెప్పాలి, చెప్పేది లాస్ట్లో చెప్దామని అనిపిస్తే దాన్ని ఆపేసినాను. కాబట్టి ఈరోజు లాస్ట్ స్టోరీ కూడా చాలా అద్భుతమైన స్టోరీ మనకు దేవుడు ఇచ్చాడు. ఇదంతా కూడా దేవుని ఒక నడిపింపు ఇట్లా ఉంటుంది. కాబట్టి దేవునికి వందనాలు. మరి వాక్యం కోసం మీరు ఎంతో ఇంట్రెస్ట్గా, ఎంతో మీ సమయాన్ని పక్కన పెట్టి చాలా విశ్వాసంతో మీరు వింటున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.